ఈ రోజు మనం ఏంట్రా వంశీధర్ చెప్పు ఒకసారి. న్యూ లెసన్ రా, న్యూ లెసన్. స్టార్ట్. గుడ్ మార్నింగ్ జగదీష్. నిఖిల్. వంశీధర్ చెప్పరా. నిన్న పేపర్ ఈజీగానే ఉంది, మార్క్స్ కొద్దిగా తెలియదురా. నాకు ప్రిన్సిపాల్ గారిని కనుక్కోవాలి. మీరు ఫస్ట్ నుంచి ఎప్పుడు చెప్తారు అనేది మాకు కూడా ఒక క్లారిటీ లేదు. రివిజన్ అనేది తెలియదు. ఆ రివిజన్ ప్రోగ్రాము విషయం ప్రిన్సిపాల్ గారిని కనుక్కోవాలి, తెలియదు. ఇంకా అక్టోబర్ 3 అంటున్నారు. మరి చూడండి. వేవ్స్ అయిపోయిందిగా. కాలేజ్ అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. రియాఫిక్స్ చెప్పాలి ఇప్పుడు. రైట్, స్టార్ట్ ద రియాఫిక్స్. రెండు ఉంటాయి. రియాఫిక్స్ లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. రేపు చేద్దాం రా పేపర్ డిస్కషన్. పేపర్ ఈజీగానే ఉందిగా. ఈరోజు ఒకసారి చెక్ చేసుకోండి. కాలేజీ రీఓపెనింగ్ అనేది తెలియదురా, క్లియర్ గా మనకి తెలియదు. ఈరోజు పేపర్ ఒకసారి చెక్ చేసుకోండి. డౌట్స్ ఉంటే రేపు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అక్టోబర్ 15 అంటున్నారు. మరి అదేది ఇంకా క్లారిటీ రాలేదు, తెలియదు, క్లియర్ గా తెలియదురా, తెలియదండి. నవంబర్ 10 వరకు ఉంటాను. అక్టోబర్ 15 నవంబర్ 1st వీక్ రీఓపెనింగ్ అనేది తెలియదు. చాలా మంది పేరెంట్స్ పంపించని చెప్తారు కదా. నేను కాలేజ్ ఓపెన్ చేస్తున్నా, మీ పేరెంట్స్ పంపించని చెప్పేస్తాను కదా. అడ్వాన్స్ పేపర్ పర్లేదురా, అంటే నాట్ ఈజీ నాట్ డిఫికల్ట్ అట్లుంది. కొన్ని మన పిల్లలు కొంతమంది అడిగితే బాగా రాశామని చెప్పారు, కొంతమంది పర్లేదు, కొంతమంది రాయరు. అసలు అడ్వాన్స్ క్వాలిఫై అయినప్పుడు కూడా రాయలేదు. అట్లా డిఫరెంట్. ఈ లెసన్ రే ఆప్టిక్స్, లైట్ ఆప్టిక్స్ సంబంధించింది చెప్తాను. ఫస్ట్ జాగ్రత్తగాండి. రివిజన్ క్లాస్, సరే రివిజన్ క్లాసు సపరేట్ ప్రోగ్రామ్ వేస్తారు. అలా వేసిన తర్వాత మనం డిస్కషన్ చేద్దాం. అంటే నాకు ఆల్రెడీ 3 ట్రాక్స్ ఉన్నాయి. అంటే ఇంకా మరి కొత్త ట్రాక్ సంగతి నాకు అవగాహన లేదు. సార్ వాళ్ళు చెప్తారు. అది అక్టోబర్ 3 నుంచి అఫీషియల్ పేపర్ సాయంత్రం కల్లా వస్తుందిరా, పెట్టేస్తాను అడ్వాన్స్ పేపర్. ఆకాష్ ఓకే రైట్, ఓకే రైట్. ఇప్పుడు రే ఆప్టిక్స్ చూద్దాం. జాగ్రత్తగా, మంచి టాపిక్ ఇది, జాగ్రత్తగా. ఫస్ట్ రిఫ్లెక్షన్ పాయింట్. రిఫ్లెక్షన్ అంటే ఏంటి? A ray of light falls on a plane mirror x-axis and goes back into the same medium. New chapter right, ray optics అనేది new chapter. A ray of light incident on a mirror, okay, goes back into the same medium. It is called, తెలియదు క్లాసెస్ అనేవి తెలియదు, కనుక్కుందాం. ఇది ఏఓ ఇన్సిడెంట్ రే, ఓబి రిఫ్లెక్టెడ్ రే. ఏఓ ఇన్సిడెంట్ రే, ఓబి రిఫ్లెక్టెడ్ రే, ఓఎన్ నార్మల్ డ్రాన్. ఓకే చెప్తాను. వాళ్ళు మళ్ళీ అడగండి సార్, ఫోన్ చేస్తే డేట్స్ అడగండి వాళ్ళని. ఓకే రైట్. టెక్స్ట్ బుక్ లో సెకండ్ లెసన్ ఏది? ఇది ఈ బుక్ లో. ఇది అడ్వాన్స్ ఇంటిగ్రేటెడ్ వాల్యూమ్ 2 పార్ట్ సి లో సెకండ్. 2 లెసన్స్ ఉన్నాయి ఇందులో. ఒక లెసన్ ఏమో వేవ్ మోషన్, రెండో లెసన్ వచ్చి ఆప్టిక్స్. ఆప్టిక్స్ 3 సబ్ టాపిక్స్ ఉంటాయి. రైట్, ఓకే ఓకే. ఇప్పుడు ఏఓ ఇన్సిడెంట్ రే, ఓబి రిఫ్లెక్టెడ్ రే, ఓఎన్ నార్మల్ డ్రాన్
ఇదేరా నార్మల్ డ్రాన్ at the point of incident. So దీన్ని AO incident and OB reflected rate NO normal drawn at the point of incidence. Normal drawn at the point O. Incident rate, reflected rate, normal drawn at the point of incidence. Right. Definition. What is the definition of reflection? A ray of light incident on a medium and goes back into the same medium. Wave optics తర్వాత వస్తుంది. అది వినండి, ఇది 100 క్వశ్చన్స్ కంటిన్యూస్ గా పెడితే సబ్జెక్ట్ వినండి. ఒక వేవ్ ఆప్టిక్స్ ఉందంటాడా, ఒక ఎగ్జామ్ ఎప్పుడు అంటాడు, ఇలాంటి సబ్జెక్ట్ వినండి. అన్ని తర్వాత వస్తాయి. ముందర చెప్పేదాన్ని సరిగా విని సరిగా చూసుకోండి. అవన్నీ క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తే నేను ఇష్టపోవట్లే. ఇక్కడ xx dash is the plane reflected plane అంటే like a mirror. AO incident ray, OB ఒక క్వశ్చన్ రా వెయిటేజ్ అంటే ఒక క్వశ్చన్ వస్తుంది. OB reflected ray, ON normal drawn at the point of incidence. What is meant by reflection? చిన్న డెఫినేషన్. A ray of light incident on a plane goes back into the same medium. That is called reflection. Goes back into the same medium. It is called as reflection. Now, దీన్ని మనం angle of incidence I అంటాం. దీన్ని angle of reflection R అంటాం. So, angle I is equal to angle R. Angle of incidence, ఇది ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. దీన్ని రిఫ్లెక్షన్ అంటాం. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ is equal to angle of reflection. రైట్. ఇప్పుడు రెండు లాస్ ఉంటాయి. లాస్ second point, loss of reflection. Loss of reflection. 1. Incident ray AO, normal drawn NO and OB. Incident ray, reflected ray, normal drawn at the point of incidence, must lie in the same plane. అంటే ఒకే ప్లేన్ లో ఉంటాయి. కొలిజన్ జరిగినట్టు. Lie in the same plane. In the same plane. రెండో లా, angle I is equal angle R. These are called as laws of reflection. Angle I is equal to angle R, second law. And incident ray, reflected ray, normal drawn at the point of incidence, sense la tarvata vastund, is called as laws of reflection. So raskondi rendu, lies in the same plane and angle I is equal to angle R. This is called as laws of reflection. Okay, next point. Can I go to the next point? Okay.
Okay, right. So 2 points again, 1 point is there. Okay, right. Rahul. రెండో పాయింట్ వచ్చాం. Next point. Suppose ray of light falling like this. This is called as regular reflection. This is called as regular reflection. Right. Second one. This is called as irregular reflection. Irregular reflection. ఇక్కడ I1 is equal to R1, I2 is equal to R2 ఇట్లా అవుతుంది. అక్కడ కాదు. It's not equal. That is called as irregular reflection. అంటే యూనిఫామ్ గా ఉంటుంది. ఇది యూనిఫామ్, ఇది నాన్ యూనిఫామ్. బికాజ్ ఇక్కడ స్మూత్ గా ఉండడానికి అవకాశం ఉంది. ఇక్కడ రఫ్ గా ఉండే దాని మీద irregular reflection వస్తుంది. Regular and irregular. Uniform and non-uniform reflections. Write this point. Uniform and non-uniform reflections. So can I go to next point? Right. Suppose a ray of light coming like this, then I1 is equal to 0. I1 is equal to 0. It is not incidenting, normal incidence. Then R1 is equal to 0. This is called as normal incidence. A ray of light incident normally అంటే 90 degrees గా పడుతుంది. ఒరిజినల్ అయితే ఇలా పడాలి, అంటే ఇలా పడి ఇలా రావాలి. ఇంక్లైన్డ్ ఇన్సిడెన్స్ దీన్ని మనం నార్మల్ ఇన్సిడెన్స్ అంటాం. నార్మల్ ఇన్సిడెన్స్. Right. This is called as normal incidence. I1 is equal to 0 and R1 is equal to 0. Okay. Can I go to next point? Can I go to next point? Right. Point number 4. Point number 4. This is a mirror. This is a mirror. This is a mirror. This is a object in front of the mirror. How can you form the image?
This is the object. This is the formation of image. O is the object, I is the image. Okay, right. Revision సంగతి తర్వాత రివిజన్ సంగతి అది వేరే విషయం. మినిమం అది మినిమం 2 రేస్ అనే తర్వాత రైట్. దిస్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ IE R. ఇక్కడ కూడా IE ఇది R. ఇక్కడ కూడా అంతే. సో మ్యాథమెటికల్ గా ఈ డిస్టెన్స్ MO, ఈ డిస్టెన్స్ MI, MO is equal to MI అంటే OM is equal to IM. సో మ్యాథమెటికల్ మన ఈక్వేషన్స్ కాబట్టి వీడియో క్లారిటీగా లేదు, బానే ఉందిరా. ఓకే రైట్. చూడు ఒకసారి జార్ చూడండి. సిగ్నల్ ఏదైనా వీక్ అయితే డిఫరెన్స్ వస్తుంది, కానీ మ్యూట్ లో ఉన్నది అందరినీ మ్యూట్ లోనే పెట్టారా? మ్యూట్ లో లేరు ఉన్నారా? Correct. Let me explain again. This is a mirror. O is the position of the object in front of the mirror. By mathematical geometrical approach, you can find the image I. You can find the image I. These are equal, angles are equal mathematically. So O, distance of object from the mirror, is equal to distance of image from the mirror. Object distance is equal to image distance. Right. This image is not real. This is a virtual image. This is virtual image. Virtual image. Right. Another type. This is a mirror. I am keeping an object here. Object here. This is incident and reflected. Extend these rays. This is the formation of image. This is object. This is image. చెప్తాను. Let me explain. Virtual image అంటే ఏంటో చెప్తాను. ఇది పాయింట్ ఆబ్జెక్ట్, ఇది పాయింట్ ఇమేజ్. దీన్ని ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ అంటాం. ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ అంటాం. ఇది ఎక్స్టెండెడ్ ఇమేజ్. పాయింట్ ఆబ్జెక్ట్, పాయింట్ ఇమేజ్. ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్, ఎక్స్టెండెడ్ ఇమేజ్. Okay, right? Next.
ఇమేజెస్ రెండు రకాలు. ఇమేజెస్ ఆర్ టూ టైప్స్, రియల్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ అంటే వీ కెన్ కాట్ ఆన్ ద స్క్రీన్, అంటే దాన్ని మనం ఒక స్క్రీన్ మీద పట్టచ్చు లెన్సెస్ లో లాగా. ఇక్కడ వీ కెన్ అబ్జర్వ్ ఇట్, దాన్ని మనం గమనిస్తాం, కానీ ఇట్ కెనాట్ కాట్ ఆన్ ద స్క్రీన్. స్క్రీన్ మీద అది పనిచేయదు, స్క్రీన్ మీద అది ఏర్పడదు. దాన్ని యు ఆర్ సింప్లీ కాలింగ్ యాజ్ ద వర్చువల్ ఇమేజ్ which can caught on the screen. It's called real image. సినిమా అంటే లెన్సెస్, ఇప్పుడు సినిమాలో ఉంది, ఇటువైపు స్క్రీన్ మీద పనిచేస్తుంది, దాన్ని రియల్ ఇమేజ్ అంటారు. అయితే మనకేమవుతుందంటే కనబడుతుంది కంటికి, కానీ ఇట్ ఈస్ కెనాట్ కాట్ ఆన్ ద స్క్రీన్. ఒక స్క్రీన్ మీద పెడితే ఏర్పడదు, దాన్ని మనం వర్చువల్ ఇమేజ్ అంటాం. ఇప్పుడు ఈ డయాగ్రామ్స్ రెండు అయిపోయినాయా? కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్? ఓకే రైట్, ఇంతవరకు అయిపోయిందా? డౌట్స్ ఉంటే డిస్కస్ చేద్దాం. అరే బాగానే ఉందా చూడండి. రిత్విక్, శశికిరణ్ బుక్ తెచ్చారా? ఓకే రైట్, చెప్తానమ్మా, పర్సనల్ గా డిస్కస్ చేయండి. ఇది వర్చువల్ ఇమేజ్. ఒకసారి డెఫినేషన్ రాస్తుంది చూడండి. రియల్ ఇమేజ్, real image which can caught on the screen, which can caught on the screen, and which can form on the screen. Virtual image which cannot form on the screen. Which cannot form on the screen. Examples. ఇప్పుడు మిర్రర్ ఉంది, మిర్రర్ లో మనకి ఇమేజ్ కనబడుతుంది, కానీ దాన్ని స్క్రీన్ మీద పట్టలేదు. అదే లెన్స్ ఉంది అనుకోండి, లెన్స్, సపోజ్ లెన్స్ ఉంది, ఇలా ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెట్టాము, ఇట్ సైడ్ ఇమేజ్ ఏర్పడుతుంది, దీన్ని రియల్ ఇమేజ్ అంటారు. ఆబ్జెక్ట్ ఇటువైపు ఉంటే ఇమేజ్. అట్లానే కర్వ్డ్ మిర్రర్స్ కూడా ఏర్పడుతుంది. అంటే మనం ఆ ఇమేజ్ ని ల్యాబొరేటరీలో పట్టుకోవచ్చు. చక్కగా ల్యాబొరేటరీకి వెళ్ళి లెన్స్ పెట్టుకొని ఇటువైపు ఒక ఆబ్జెక్ట్ పెట్టి ఇటువైపు నువ్వు స్క్రీన్ పెడితే దాని మీద ఇమేజ్ ఫామ్ అవుతుంది. అది ల్యాబొరేటరీలో నువ్వు చూసుకోవచ్చు. సినిమా హాల్లో మధ్యలో లెన్స్ ఉంటుంది, ఇటు ప్రొజెక్టర్ ఉంటుంది, ఇటువైపున మనకి స్క్రీన్ మీద ఇమేజ్ పడుతుంది. దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద రియల్ ఇమేజ్ అంటారు. కానీ మనకు వర్చువల్ ఇమేజ్ ఏమవుతుంది? కంటికి కనబడుతుంది, కానీ స్క్రీన్ మీద ఏర్పడుతుంది. అది కంటికి కనబడుతుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్. ఉదాహరణకి మనం మిర్రర్లో మనం కనబడుతూ ఉంటాం, కానీ దాన్ని ఇమేజ్ ని మన స్క్రీన్ మీద పట్టలేము. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వర్చువల్ ఇమేజ్. సర్వాసం ఆల్రెడీ 10th క్లాస్ లో చదువుకున్నారు ఇదంతా. మిర్రర్ స్క్రీన్ కాదు, స్క్రీన్ మళ్ళీ సపరేట్ గా ఉంటుంది. మిర్రర్ ని కెనాట్ టేక్ యాజ్ స్క్రీన్. ఆ మిరేజెస్ అనేది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, అది సపరేట్ గా వేరే పాయింట్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటూ అది వేరే పాయింట్. మిరేజెస్ ఎండమావులు. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళొచ్చా నేను? కెన్ ఐ గో టు దట్? రైట్, నిదానంగా చక్కగా వినండి. టాపిక్ బాగుంటుంది, చక్కగా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. లైట్ జాగ్రత్తగా వినండి. రైట్, జాగ్రత్తగా విని నోట్స్ చదువుకొని
మన మెటీరియల్ చదువుకొని డౌట్లను అడగండి, చక్కగా అర్థం చేసి చాలా చక్కగా. ఇప్పటిదాకా ఏమైనా డౌట్ ఉందా? ఇప్పటిదాకా చెప్పిన 4 పాయింట్స్ లో ఏమైనా డౌట్ ఉందా? ఏం లేదు కదా. నెక్స్ట్ పాయింట్ కి ఓకే రైట్. పాయింట్ నెంబర్ 5. జనరల్ గా ఇది ఒక మిర్రర్. ఇది మిర్రర్. ఇందులో ప్రాబ్లమ్స్ ఏం తగలవు. నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ పార్ట్ లో ఇది నార్మల్. ఇది నువ్వు ఒక ఇన్సిడెంట్ రేట్ అంటే ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇది నార్మల్ ఏఓ. ఇప్పుడు ఇది ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది ఆర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. రైట్. ఇప్పుడు ఒరిజినల్ గా ఇది ఇట్ హ్యాస్ టు గో దిస్ డైరెక్షన్, బట్ ఇట్ ఈస్ డీవియేటెడ్. డీవియేషన్, యాంగిల్ ఆఫ్ డీవియేషన్. అంటే ఒరిజినల్ గా రే ఆఫ్ లైట్ వితౌట్ మిర్రర్, మిర్రర్ లేకపోతే ఇలా ట్రావెల్ అవ్వాలి. ఇట్ హ్యాస్ టు ట్రావెల్ అలాంగ్ OC, AOC. But because of the mirror, it reflected current deviated by the path OB. AOC డైరెక్షన్ లో వెళ్ళాల్సిన రే ఆఫ్ లైట్ ఈ మిర్రర్ వల్ల ఇలా పక్కకి వెళ్ళిపోయింది. దిస్ ఈజ్ కాల్డ్ డీవియేషన్. అంటే ఈ మొత్తం స్ట్రైట్ లైన్, మొత్తము స్ట్రైట్ లైన్. ఇప్పుడు జాగ్రత్త చూడండి. AOC మీద I ప్లస్ R ప్లస్ D is equal 180. But I is equal to R. 2I plus D is equal to 180. D is equal to 180 minus 2I. This is called angle of deviation produced by mirror. అంటే ఒక రే ఆఫ్ లైట్ వచ్చి ఇలా పడి నిదానంగా ఇలా వెళ్తుంది, కొంత డీవియేషన్ వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డీవియేషన్, యాంగిల్ ఆఫ్ డీవియేషన్. దిస్ ఈజ్ ఈక్వల్ టు D. Angle of deviation D, 180 minus 2I. 180 minus 2I. Can I go to next point? Okay. Can I go to next point? Sai Vardhan Reddy. Okay, right? Next point వెళ్దాం. స్లోగానే వినండి. No need to hurry. Example, I is equal 30 degrees. What is D? I is equal 30 degrees. What is D? I is equal 45 degrees. What is D? I is equal 90 degrees. What is D? This is equal to 180 minus 2I, 120. This is equal 180 minus 90 is equal to 90. 180 minus 180. So deviation produced at different angles.
Okay, can I go to next point? Can I go to next point? Right, this is a mirror. I am keeping B like this. It appears B. This is the, suppose you are taking B, appears like that. This is called laterally inverted. అంటే మన కుడి ఎడమగాను ఎడమ కుడిగాను కనపడుతుంది. That is called laterally inverted. The image formed in the mirror is laterally inverted. అంటే ఇలా ఉంది, కాస్త ఇలా కనపడుతుంది. మీరు ఒక బుక్ తీసుకెళ్ళి పెట్టండి మిర్రర్ ముందర, ఆటోమేటిక్ గా మారుతుంది. That is laterally inverted. Okay, can I go to next point? Okay, next point. So what is meant by field of view? Field of view. Field of view. Suppose what is field of view? This is mirror. Laterally means ila sidewise. Left becomes right, right becomes left. You go and stand in front of a mirror, take a laterally inverted. The name is lateral inverted. Keep two like this and it appears like this. That is called lateral inversion. Suppose you have source O. Some light is kept here or here, something. Light ray falls on it, one end. Light ray falls on it, second end. And it is reflected and it is ఇది ఆబ్జెక్ట్ అయితే అంటే యూ కెన్ స్టే ఎనీవేర్. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 and 2, you can stay anywhere in between these two rays. You can observe the position of the object. You can observe the position of object. This is called field of view. Suppose here object is here. This is the field of view. This is the field of view. Field of view is the area or region in which you can observe the position of image. It is the area, it is the region, it is the field or space in which you can observe the object, image of the object. That is called field of view. మనకు కూడా తెలుసు, ఇక్కడ బోర్డు మీద మనం ఒక మిర్రర్ ని పెట్టాం అనుకోండి. మిర్రర్ ని మనం ఇక్కడ ఉంటే అటు సైడ్ ఇమేజెస్ ఏర్పడతాయి. మన ఇలా దగ్గరికి నడిచే కొద్దీ సైడ్ వ్యూ కూడా పెరుగుతుంది. ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవాలి. నువ్వు ఒక చోట నుంచొని ఉంటే అటువైపు ఉన్న ఆబ్జెక్ట్స్ కనబడవు. నువ్వు దగ్గరకు వచ్చే కొద్దీ ఆబ్జెక్ట్స్ మారిపోతూ ఉంటాయి. రైట్, it is a region. అవసరం లేదండి డెఫినేషన్ అవసరం. It is a space, it is a area in which you can observe the
image. You can observe the image. This is called field of view. Okay. Can I go to next point? Point number 7. Suppose this is the mirror. This is the position of object and the position of the image. This is a mirror. We know OM is equal MI. అంటే ఈ distance. Suppose object moving in this side. Image is also moving in this side. అంటే both object and image approach with each other. Suppose this is equal 2 meter per second. This is also equal to 2 meter per second. Moving towards each other. Both are approaching each other. Relative velocity of image with respect to object. Image with respect to object. Vi minus Vo. Suppose suppose there is a mirror. You are moving towards mirror. Then what is when you are approaching the mirror, the image also approaching you. And both are traveling in opposite direction. Object and image both are traveling in opposite direction. When they are traveling in opposite direction, what is relative velocity? This is equal to plus and this is equal to minus. Image, that is equal to 2 minus of minus 2. That is equal to 2 minus of minus 2, 4 meters per second. That is the image. When both are traveling in opposite direction, the relative velocity is equal to V minus of minus C. When they are traveling in the same direction, relative velocity 0. When they are traveling in opposite direction, relative velocity is equal to 2 minus of minus 2, 4 meter per second. Okay, can I go to next point? This is positive and this is negative.
This is positive and this is negative. Or if you are taking this is positive and this is equal to negative. మామూలుగా relative velocity two particles traveling in opposite relative velocity యాడ్ చేసుకుంటాం. అదే ఒకే డైరెక్షన్ లో పోతే తీసేస్తాం. That is called relative velocity. Okay. Another point number 8. Okay, point number 8. This is the mirror. This is the position of object. Vx, Vy. Let it be theta. Similarly, image appears in the direction. This is equal to theta. Vx and Vy. This is the Vx ante along x-axis. అంటే ఇది ఇలా ట్రావెల్ అవుతుంటే సపోజ్ ఆబ్జెక్ట్ ఇలా ట్రావెల్ అవుతుంది. అలా కాకుండా ఈసారి ఇలా పైకి ఇంక్లైన్, అప్పుడు వెలాసిటీ రెండు మొక్కలు ఉండొచ్చు, Vx, Vy. ఇక్కడ కూడా ఇమేజ్ ని Vx అండ్ Vy. ఇప్పుడు Vx అండ్ Vy రెండు ఇలా వస్తుంటాయి. x కాంపోనెంట్స్ అప్రోచ్ అవుతాయి, బట్ y కాంపోనెంట్స్ నో చేంజ్. y కాంపోనెంట్స్ రిమైన్స్ సేమ్. Vy is equal to V. No change in y component. ఎందుకంటే మిర్రర్ కి ప్యారలల్ గా ఉన్న కాంపోనెంట్ మారదు, పర్పెండిక్యులర్ గా ఉన్న కాంపోనెంట్ డబుల్. ఓకే, కెన్ టేక్ s. అంటే దీన్ని v0 cos θ, దీన్ని v0 sin θ. ఇది vi cos θ, ఇది vi sin θ. Both are approaching each other. Relative velocity must be added. Why? Parallel components to the mirror remains same. ఈ మిర్రర్ గా parallel components సేమ్ గా ఉంటాయి. So perpendicular components approach 2v cos theta, v cos theta ఇటువైపు, ఇది మైనస్ v cos theta. సో రిలేటివ్ వెలాసిటీ 2v cos theta అది మాత్రం డబుల్ అవుతుంది. y కాంపోనెంట్స్ రిమైన్స్ సేమ్. Okay, so can I go to next point? So relative velocity along x-axis 2v cos theta. No change of velocity. Vertical component remains same. Can I write it? Can I go to next point? Right? Okay. Can I go to next point? Wait చేద్దాం ఒక నిమిషం. Okay. Right.
rotation of mirror. Mirror rotation అంటే this is initial case, M1. That mirror is rotated in a new position. M. This is the first incident ray. అంటే మిర్రర్ ఇలా ఉంది, ఇన్సిడెంట్ రే ఇలా ఉంది. మిర్రర్ ని తీటా తిప్పితే రిఫ్లెక్టెడ్ రే కూడా తిరుగుతుంది. సో ద రిఫ్లెక్టెడ్ రే rotated by theta and theta, 2 theta. Reflected ray rotated by 2 theta. The reflected ray rotated by 2 theta. అంటే ఇక్కడ ఇన్సిడెంట్ రే ఫిక్స్డ్. Incident ray fixed. So mirror is rotated. For example, this is the incident ray and this is reflected ray. Suppose you are observing incident ray is like this and mirror is rotated by an angle theta. Automatically reflected ray comes back and rotated by an angle 2 theta. Rotated by an angle 2 theta. This is a property of the plane mirror. అది ఎక్స్పెరిమెంట్ పరంగానే చేస్తుంది, మనం మ్యాథమెటికల్ గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ప్రాబ్లం. మనం మ్యాథమెటికల్ గా అయినా ప్రూవ్ చేసి చూడొచ్చు, ఎక్స్పెరిమెంటల్ గా చేసి చూసినా తెలుస్తుంది. దీనికి ఒక సెక్టర్ ఉంటుంది, ఒక సెక్టర్ ఉంటుంది. అంటే సెక్టర్ అంటే యాంగిల్ రొటేషన్ ని మనం మెజర్ చేసేటువంటి సెక్టర్ ఉంటుంది. ఇప్పుడు ఏం లేదు, మనం ఒక టార్చ్ లైట్ వేస్తాం. టార్చ్ లైట్ వేస్తే ఇమేజ్ వచ్చి అక్కడ గోడ మీద పడుతుంటుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ థీటా అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తో సంబంధం లేదు. ఇక్కడ యాంగిల్ ఆఫ్ రొటేషన్ థీటా అయితే ఇక్కడ మిర్రర్ ఇది 2 థీటా. అంటే ఇట్లా మనం పడి అలా పడుతుంది. ఇప్పుడు నేను ఏం చేసాను, థీటా తిప్పాను, ఆటోమేటిక్ అది పక్కకి వెళ్ళిపోతుంది ఇమేజ్. ఆ యాంగిల్ తీసుకున్నాను. అంటే ఇక్కడ ఇన్సిడెంట్ రే ఫిక్స్డ్ పెట్టు, ఇన్సిడెంట్ రే ఫిక్స్డ్ గా పెట్టుకొని మిర్రర్ తిప్పితే రిఫ్లెక్టెడ్ రే 2 థీటా తిరిగింది. ఇది 30, అది 60, ఇది 45, అది 90. ఇట్లా యాంగిల్ ఆఫ్ రొటేషన్ బై ద రిఫ్లెక్టెడ్ రే when the plane mirror rotates. ఇన్సిడెంట్ రే అంటే ఇక్కడ కండిషన్స్ కాంప్లికేట్ అవుతుంది. ఇన్సిడెంట్ రే తిప్పేసి మిర్రర్ తిప్పితే కొంచెం అది కాంప్లికేషన్. అందుకని ఒకదాన్ని ఫిక్స్ చేసి అప్పుడు థీటా 1 యాడ్ చేసుకోండి ఎక్స్ట్రా. ఎంత యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మనం తిప్పుతామో అది కూడా యాడ్ చేసుకుంటూ రావాలి. రైట్, చిన్న ప్రాబ్లం ఒకటి చేద్దాం చూడండి. ఇదొక మిర్రర్, ఈ ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్
the speed 2I bar plus 2J bar. Object speed. Find the speed of image. Find the speed of the image. Find the relative speed of image. Speed of image. For root, correct. ఎందుకలా ఇదేమో 2I bar ఇది 2J bar సేమ్ యాంగిల్ ఇది 2J bar ఇది -2I bar అంటే మైనస్ ఎందుకు తీసుకున్నాము ఇది ఆరిజన్ ఇటువైపు వస్తే నెగటివ్ డైరెక్షన్ లో వస్తున్నట్లు లెక్క ఇటు వస్తే పాజిటివ్ డైరెక్షన్ అంటే -5 -4 -3 -2 -1 0 ఇదైతే +4 తగ్గుతుంది సో వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ vi vo no change along y axis -2i that is equal -4i. So velocity of image with respect to object is equal -4i bar plus 2j bar. Y component no change in the y component. Velocity image is coming in the direction. So as image is coming in the direction according to our horizon, suppose it is -5, -4, -3, -2. So speed is decreasing. Okay. Can I go to next problem? Just wait. Next problem. This is a two parallel mirrors. These are two parallel mirrors, A and B. The distance is 2√3 meters, and the distance between them is 0.2 meters. This B is equal 0.2 meters. L should also. A ray of light incident like this 30 degrees. Undergoes multiple reflections. Here reflection 1,
reflection 2, reflection 3, reflection 4 and emerges. Find the number of reflections. Find the number of reflections. చాలా సార్లు ఎగ్జామ్ లో ఇచ్చాడు ఎగ్జామ్ క్వశ్చన్ ఇది ఎన్ని రిఫ్లెక్షన్స్ ఉంటాయి అంటే జనరల్ గా మనం బంతేసి ఇలా కొట్టాం అనుకోండి బంతిని ఇలా కొట్టాం ఆ బంతి ఇలా తగిలి మళ్ళీ ఇలా వస్తుంది మళ్ళీ తగిలి మళ్ళీ వస్తుంది అంటే ఇంకోసారి చెక్ చేసి అంటే ఒక రిఫ్లెక్షన్ లో ట్రావెల్ అయిన డిస్టెన్స్ d మళ్ళీ ఇది b మళ్ళీ ఇది b ఇట్లా మళ్ళీ ఇది b అనుకుందాం b అదే x x x x సో ఒక రిఫ్లెక్షన్ లో ఎంత దూరం ట్రావెల్ అవుతుంది ఇది 0.2 మీటర్స్ 0.2 మీటర్స్ ఇది కూడా 30 అవుతుంది ఇది 0.2 మీటర్స్ సో sin 30 is equal x by b x is equal d by sin 30 and a half and it is 0.2 by 2 and 0.1 1 minute ఇది ఉంది మనకు ఇది లేదు కాబట్టి tan 30 వేసుకోండి tan 30 is equal x by d tan 30 sin 30 అంటే √3 1 by √3 is equal x by d 0.2 so x is equal 0.2 by √3 so distance traveled in one reflection is this one total distance 2√3 number of reflections మళ్ళీ వినండి ఒకసారి ఒక రిఫ్లెక్షన్ లో జాగ్రత్తగా ఒక రిఫ్లెక్షన్ లో ట్రావెల్ అయిన డిస్టెన్స్ 0.2 by √3 అలాంటివి ఎన్ని ఉన్నాయి 30 వెరీ గుడ్ అలాంటివి ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ టోటల్ లెంగ్త్ సో x into n is equal to l n is equal l by x l అంటే 2√3 by 0.2 by 30 అంటే ఒక రిఫ్లెక్షన్ ఇది ఒకటి x 0.2 by √3 అంటే ఒక ఇది రిఫ్లెక్షన్ ఇక్కడ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఒక రిఫ్లెక్షన్ మళ్ళీ ఇక్కడ ఇంకొక రిఫ్లెక్షన్ అంటే రిఫ్లెక్షన్ టు ట్రావెల్ డిస్టెన్స్ x అవుతుంది ఇక్కడ ఒక రిఫ్లెక్షన్ మళ్ళీ ఇది ఒక రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ టు రిఫ్లెక్షన్ x ఓకే
Next sum. Can I go to next point? Wait. Okay, Saga. Slow. And that knows. Right. Right. Exam problem అవుతుంది. Right. ఒక మిర్రర్ ఈ లెంత్ వచ్చి d, ఇక్కడ నుంచి ఇది సోర్స్, ఈ డిస్టెన్స్ l, ఇది AB మిర్రర్. ఒక మ్యాన్ ఇలా వెళ్తున్నాడు, ట్రావెలింగ్ డిస్టెన్స్ 2l. ఇక్కడ ఒక మ్యాన్ అటు ఇటు తిరుగుతున్నాడు. ఇది మిర్రర్ యొక్క లెంగ్త్ d, ఇది s అనేది సోర్స్. ఒక మ్యాన్ అటు ఇటు తిరుగుతున్నాడు. ఇలా తిరిగేటప్పుడు అతను ఈ సోర్స్ యొక్క ఇమేజ్ ని గమనిస్తాడు. he can observe the image of the source. అంటే ఎట్లా? XY అంటే man, an observer or man can travel along the straight line. He can observe the image of the source from the point X to the point Y. So what is this value, this length? Prove that XY is equal 3D. Prove. అందరూ ఒకసారి వినండి, మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను. ఇది మిర్రర్, దిస్ ఈజ్ ఏ మిర్రర్, AB మిర్రర్. దాని లెంగ్త్ d. దీని ముందర S అనే సోర్స్ పెట్టుకున్నాం, ఒక ల్యాంప్ పెట్టాం. దీనికి మధ్య ఉన్న మిర్రర్ కి ల్యాంప్ కి మధ్య ఉన్న దూరం L.
2l దూరంలో మిర్రర్ నుంచి ఒక మనిషి పై నుంచి కిందకి కింద నుంచి పైకి మూవ్ అవుతున్నారు. సో వాట్ మాక్సిమం లెంగ్త్ హీ కెన్ సీ ద ఇమేజ్. అంటే ఇక్కడ దాకా వెళ్తే ఇమేజ్ కనబడుతుంది, మళ్ళీ ఇక్కడ దాకా వస్తే ఇమేజ్ కనబడుతుంది. ఈ xy లెంగ్త్ 3D అని ప్రూవ్ చేయమన్నాడు. మ్యాథమెటిక్స్ ఏగా. అంటే దీన్ని మనం ఇలా కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకుంటే సెంటర్ పాయింట్ అనుకుందాం. దీన్ని మనం ఇలా విడగొడదాం. ఇది కూడా యాంగిల్ ఐ, ఇది యాంగిల్ ఐ. ఇక్కడ కూడా మనం విడగొడదాం. ఇది యాంగిల్ ఐ అవుతుంది, ఇది కూడా యాంగిల్ ఐ. సింపులే. అంటే ఇక్కడ ఫిజిక్స్ ఏం లేదు, ఓన్లీ మ్యాథమెటికల్ జియోమెట్రీ ఉంది. మ్యాథమెటికల్ అంటే ఈ లెంగ్త్ ఈక్వల్ కదా. ఇక్కడ చూడండి, ఇది ఈక్వల్ కాబట్టి, ఇది కామన్ పాయింట్ కాబట్టి ఈ లెంగ్త్ ఈక్వల్ అవుతుంది. అట్లా ఇక్కడ కూడా చూడండి ఒకసారి కామన్ పాయింట్. అంటే ఏదైనా మనం ఇది P Q S R M అనుకుంటాం. బికాజ్ ఈ ట్రయాంగిల్ ఈక్విలేటర్ ట్రయాంగిల్స్ కాబట్టి ఇది ట్రయాంగిల్ కదా. ఇలా నేను వేసేటప్పుడు కొద్దిగా అన్ఈక్వల్ ఉన్నా ఇది PQ is equal to QS, ఈ రెండు ఈక్వల్ అవుతాయి. బికాజ్ యాంగిల్ ఐ యాంగిల్ ఐ. త్రీ డి బన్నీ అనేవాడు 3D ఇచ్చి పెట్టాడు. వెరీ గుడ్. మిగతా కూడా ట్రై చేసి చూడండి. మ్యాథమెటిక్స్ ఏది ఇందులో పెద్ద ఇబ్బంది ఏం లేదు, నేను చేస్తాను. త్రీ చరణ్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా L అయితే 2L అవుతుంది. అంటే ఈ డిస్టెన్స్ d/2, ఇది d/2, ఇది కూడా d/2. అంటే ఇక్కడ O కదా, d/2 అంటే ఇది డబుల్ అవుతుంది కాబట్టి ఇది d అవుతుంది, ఇది కూడా d అవుతుంది. అంటే ఇక్కడ యాంగిల్ డబుల్ అయింది కదా, ఈ L డిస్టెన్స్ ఇది d/2, ఇది కూడా d/2. ఓకేనా? ఇది d, ఇది అంటే ఇది d/2, ఇది d/2 కాబట్టి ఇది కూడా d/2, పైన యాంగిల్ ఈక్వల్ టు d/2. ఇక్కడ L కి d/2 అయితే 2L కి ఎంత అవుతుంది? ఇది d. ఇక్కడ కూడా L కి d/2 అయితే ఇది కూడా d. ఈ మొత్తం మళ్ళీ d/2. సో మొత్తం డిస్టెన్స్ d ప్లస్ d/2 ప్లస్ d/2 ప్లస్ d. మిర్రర్ కి అబ్జర్వర్ కి మధ్య డిస్టెన్స్ 3L అని ఎవలా 2L ఇచ్చాడు. యాంగిల్ కదా చెప్తుంది మనం ఇక్కడ. మ్యాథ్స్ ఇది, దీనిలో కూడా అన్ని డౌట్లు ఉంటే ఎట్లా? ఒక ఈక్విలేటర్ ట్రయాంగిల్ డౌట్ వేస్తే కూడా ఎట్లా? ఇది d/2 అయితే ఇది d అవుతుంది, బికాజ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు L అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 2L. యాంగిల్ ఐ. సో ఇది L, ఇది d/2, ఇక్కడ నుంచి ఇక్కడ 2L కాబట్టి ఇది డబుల్ అవుతుంది. ఓకే, అరే అర్థం కాకపోతే నేను ఏం చేయలేదు. మ్యాథ్స్ అక్కడ దేశదీపు రెండు ఈక్వల్ ట్రయాంగిల్స్ ఇది. మరి ఈ రేషియో ఈక్వల్ అయితే ఈ రేషియో ఈక్వల్ అవుతుంది.
చిన్న పాయింట్ అది, దాని గురించి కూడా నువ్వు బాధపడితే నేనేం చేయగలను, మ్యాథ్స్ అది. సిమెట్రికల్ ట్రయాంగిల్స్ ఎప్పుడో 9th క్లాస్లోనో 8th క్లాస్లోనో చెప్తారు. దాన్ని కూడా బాధపడితే ఎట్లా తీసి తీపి చెప్పు. ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. ఇది డబల్ అయితే ఈ ప్యారలల్ డబల్ అవుతుంది. సిమిలర్ ట్రయాంగిల్స్ AQ 2x1, ఇది L, ఇది 2L, D/2 D అంటే జనరల్ గా D/2 D/2 D. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. Okay, so can I go to next point? టెన్త్ క్లాస్ లో చిన్నప్పుడు చిన్న ప్రూఫ్ ఉంది, రైట్? అలా ఇదొక ప్రూఫ్. ఇది the height of a mirror to see his full image is equal to h/d. ఇది 10th క్లాస్ లో కూడా CBSE అట్లా చెప్తారు. నా హైట్ ఒకవేళ 6 feet అనుకోండి, నా ఫుల్ ఇమేజ్ చూడటానికి నాకు మిర్రర్ కావాలి. నా హైట్ 6 meters. ఓకే, నేను ఒక మిర్రర్ లో నా బాడీని చూసుకోవాలి. మొత్తం పైనుంచి కింద దాకా మొత్తం కంప్లీట్ కనపడాలంటే ఆ మిర్రర్ హైట్ నా 6 లో సగం ఉంటే చాలు, 3 feet. నేను 5 feet, అది 2.5 feet ఉంటుంది. నేను 4 feet ఉంటే అది 2 feet ఉంటుంది. ఓకే, ప్రూవ్ చేయాలి మ్యాథమెటికల్ గా. ఏదన్నా నేను డయాగ్రామ్ వేస్తాను, మీరు ఏదైనా ప్రూవ్ చేస్తారో చూడాలి. రైట్, ఇది మిర్రర్. ఇది మ్యాన్. మ్యాన్ అంటే ద పొజిషన్ ఆఫ్ మ్యాన్. హైట్ ఉండదు, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంటుందో ఇమేజ్ కూడా అంతే దూరంలో ఉంటుంది. కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే పూర్తి కనబడాలంటే మనం వెనక్కి వెళ్ళాలి. జనరల్ గా మనం ఇక్కడ నుంచున్నాం, ఇక్కడ దాకే కనపడింది, ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే కదా మనకు కనబడేది. అంటే మనం మాక్సిమం అడ్జస్ట్ అవుతాం. అడ్జస్ట్ అయితే మినిమం కండిషన్, మినిమం కండిషన్ టు సీ ద ఫుల్ ఇమేజ్. అంటే దగ్గరకు వచ్చి నుంచుని ఇక్కడ దాకా కనపడితే కుదరదు, మనం అడ్జస్ట్ అవ్వాలి. మిర్రర్కి అడ్జస్ట్ అయిపోయి ఓకే అంటే ఖచ్చితంగా మిర్రర్ లో కాళ్ళు తల మాత్రం కనపడితే చాలు. హెడ్, హెయిర్, టో. అంటే ఇది ఐ, ఇక్కడ ఐ ఉంది అనుకున్నాం. మ్యాన్ హైట్ CD. కొద్దిగా అంటే ఇక్కడి నుంచి తగిలి ఇలా రావాలి. అలానే టో కూడా అంటే రెండు కూడా ఐని చేరాలి. తల సంబంధించింది ఐని చేరాలి, కాళ్ళకు సంబంధించింది కూడా ఐని చేరాలి. సెక్క అంటే
సి అయితే సి అంటే ఇట్లా ఇమాజిన్ చేయాలి. అంటే పైన భాగమైన తల భాగమైన అతని కంటికి చేరాలి. మనం ఇక్కడ మనం వేసే బొమ్మ డయాగ్రమ్ చేస్తున్నాం. అట్లా ఎక్కువ చూపెట్టలేక మనం వాళ్ళు చూసుకోవచ్చు. ఎలా యూ కెన్ డ్రా, నీ ఇష్టం వచ్చి నువ్వు డయాగ్రమ్ గీసుకో, ప్రాబ్లం లేదు. నేను కంటిని కాన్సన్ట్రేషన్ చేయి. లేదా ఎంత ఎందుకంటే ఒకవేళ ఇంకొక రకంగా గీద్దాం అనుకుంటే ఇదేమో ఐ పొజిషన్, ఇదేమో అనుకుందాం టాప్, ఇదేమో టౌ, ఇది హెడ్. అలా తీసుకోండి నష్టం. Here the height h. ఈ రెండు ఈక్వల్ ఐ ఇది కూడా ఐ. ఈ సిడి ఏబి is equal CD is equal to H. అంటే ఇక్కడ హైట్ ఆఫ్ పర్సన్ ఇది అనుకుందాం. హైట్ ఆఫ్ పర్సన్, హైట్ ఆఫ్ పర్సన్ H P is equal to H. అంటే పర్సన్ యొక్క హైట్ h, మిర్రర్ హైట్ ఎంత? మిర్రర్ హైట్ వచ్చి y. We know HC is equal to CE. ED is equal to DD. అంతా మ్యాథమెటిక్స్, జామెట్రిక్ స్ట్రక్చర్ ఉంటే చాలు. ఇక్కడ ఫిజిక్స్ అంటూ మనకి ఏం కనపడదు, ఓన్లీ జామెట్రికల్ స్ట్రక్చర్. ఇదేమో మనిషి యొక్క ఐ, ఇదేమో హైట్ హెడ్, ఇదేమో టౌ. ఇప్పుడు హెడ్ నుంచి వచ్చిన రే ఐని చేరాలి, టౌ నుంచి వచ్చిన రే కూడా ఐని చేరాలి. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. ఇన్సిడెంట్ రిఫ్లెక్షన్, ఇది హైట్ h. ఈ y వాల్యూ ఎంతో మ్యాథమెటికల్ గా. h/t స్లోగా చేయండి, తొందరగా చేయండి. నిదానం, మ్యాథమెటిక్స్ అనేది చాలా స్లోగా నిదానంగా చేయండి, టెన్షన్ ఏం లేదు. నాకు కావాల్సింది ఏబి అంటే సిడి, హెచ్సి ఈజ్ ఈక్వల్ సిఈ. అంటే హెచ్ఈ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? హెచ్సి. కాబట్టి HE/2 CE అంటే HE లో సగం ఉంటుంది. అట్లానే P/2 వేస్తే మీకు ED వస్తుంది.
CD is equal CE plus ED. CD అంటే HE plus PE whole by అంటే HE plus ET అంటే HT by 2 అంటే H by సింపుల్ మ్యాథమెటిక్స్. ఈ రెండు దీంట్లో సగం, దీంట్లో ఈ సగం వేసుకున్నాం. వంశీధర్ సింపులే, జాగ్రత్త చూసుకోండి సరిపోతుంది. ఓకే, కంప్లీటెడ్. అందరు చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే రైట్. ఓకే రైట్. చిన్న పాయింట్ చెప్పి అప్డేట్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ ఓకే ప్రాపర్టీస్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ప్లేన్ మిర్రర్. ఒక ప్లేన్ మిర్రర్ ఫామ్ చేస్తే ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? ఇది ప్లేన్ మిర్రర్. ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్. ఫస్ట్ వన్, ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ ఈక్వల్ అవుతుంది. OM is equal MI. First point, అంటే distance of object from the mirror is equal distance of image from the mirror. ఇది ఫస్ట్ పాయింట్. రెండు, వర్చువల్ ఇమేజ్ ఫామ్. మూడు, laterally inverted. Laterally inverted. లేటరల్ ఇన్వర్టెడ్ అంటే కుడియడం అయితే పొరపాటు లేదు.
నెక్స్ట్ ఇందాక కూడా రాశాం, హైట్ ఆఫ్ ఇమేజ్ లేదా సైజ్ ఆఫ్ ఇమేజ్ is equal to size of object. Image height virtual ఇందాక చెప్పాను స్క్రీన్ ఉంటుంది దాని స్క్రీన్ అందుకని దాని వర్చువల్ ఇమేజ్ అని. నువ్వు అద్దం ముందు నుంచుంటే లోపల కనబడుతుంటుంది కానీ స్క్రీన్ మీద పట్టలేదు, అందుకని ఆ డిఫెక్ట్ ని వర్చువాలిటీ అంటారు. సైజ్ ఆఫ్ ఇమేజ్ ఇస్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. లేటరల్లీ ఇన్వర్ట్. నెక్స్ట్ పాయింట్, magnification. What is magnification? Image size by object size. 1 2 equal. Height of image is equal to height of object. అది కూడా అంటే డిస్టెన్స్ ఏ కాదు, హైట్ కూడా ఈక్వల్ అవుతుంది. ఓకే, ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ బై ప్లేన్ వేవ్. రైట్, విల్ కంటిన్యూ టుమారో. ఇవి జాగ్రత్తగా పరిశీలించండి. ఈరోజు అసైన్మెంట్ కూడా మనం డిస్కస్ చేద్దాం. మ్యాగ్నిఫికేషన్ అంటే సైజ్ ఆఫ్ ఇమేజ్ బై సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్, డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ బై డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ అని కూడా వేసుకుంటాం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాగ్నిఫికేషన్ అన్నమాట. ఓకే రైట్, కంటిన్యూ టుమారో. రేపు కంటిన్యూ చేద్దాం. పేపర్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం రేపు. గూగుల్ క్లాస్ కోడ్ FFLCUTTR. ఓకే రైట్, చెప్తాను నేను రేపు చెప్తాను, అదే పెడతాను. ఓకే రైట్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్. రాసుకో.